తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి జలకిచ్చింది. గత ఏడాది నవంబర్లో నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షపై స్టే విధించింది. గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. డబుల్ జంబ్లింగ్, వైట్నర్ ఉపయోగించిన వారిని సెలెక్ట్ చేశారంటూ ఆరోపించారు. పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు 3 వారాల వరకు గ్రూప్ 2పై ఎలాంటి ప్రక్రియ నిర్వహించవద్దని ఆదేశించింది. 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. హైకోర్టు ఆదేశాలకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, ఈ గ్రూప్ 2పై హైకోర్టు ఏం చెప్పింది? ఎంసెట్ వివాదం సమసిపోక ముందే మళ్ళీ తాజాగా గ్రూప్ 2 వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇందులో అవకతవకలు జరిగాయంటూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు హైకోర్టుకి వివాదం చేరడంతో దీనిపైన మధ్యాహ్నం జరిగినటువంటి విచారణలో వాద ప్రతివాదనలు జరిగాయి. అయితే కోర్టు మాత్రం దీనిపైన తాత్కాలిక స్టే విధించింది. 3 వారాల పాటు దీనిపైన ఎలాంటి ప్రక్రియ జరపరాదు, రిజల్ట్స్ కి సంబంధించినటువంటి అంశం పైన కూడా స్టే విధించింది. 3 వారాల తర్వాత దీనిపైన విచారణ జరుపుతామని పేర్కొంది. గత ఏడాది నవంబర్ లో దీనికి సంబంధించి గ్రూప్ 2 పోస్టులకు సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1042 పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేసింది. దానికి సంబంధించి దాదాపు 5,60,000 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు, రాశారు కూడా. కానీ ఈ నెల 6వ తేదీన దీనికి సంబంధించినటువంటి ఫలితాలు విడుదలయ్యాయి. కానీ ఈ ఫలితాల విడుదల తర్వాతే ఇప్పుడు అసలు వివాదం తెరపైకి వచ్చింది. ఇందులో అనేకమైనటువంటి అవకతవకలు జరిగాయి. అభ్యర్థులు వైట్నర్ ను ఉపయోగించి పరీక్షలకు సంబంధించి ఉపయోగించడం ద్వారా వాళ్ళు పాస్ కు సంబంధించి వాళ్ళ ప్రమోషన్ కు సంబంధించి అందులో వచ్చాయి. రిజల్ట్స్ లో వాళ్ళ నెంబర్లు, హాల్ టికెట్ నెంబర్లు వచ్చాయి. అలాగే జంబ్లింగ్ విధానం, డబుల్ జంబ్లింగ్ విధానం వల్ల కూడా చాలా మంది అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగింది. దీని వల్లనే చాలా మంది ఎవరైతే బాగా రాసినటువంటి పరీక్ష రాసినటువంటి వాళ్ళందరికీ కూడా అన్యాయం జరిగింది. కాబట్టి దీన్ని పూర్తిగా రద్దు చేయాలంటూ వాళ్ళు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించినటువంటి వాదనలను అభ్యర్థుల తరపు లాయర్లు వినిపించారు. కానీ ప్రభుత్వం దీనికి సంబంధించి అలాంటివి అవకతవకలు ఎక్కడా కూడా జరగలేదు. ఇది కొందరు వాళ్లకు రాకపోవడం వల్ల, ఫలితాల్లో వాళ్ళ హాల్ టికెట్లు రాకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బందులకు గురై హైకోర్టును ఆశ్రయించారు తప్ప ఈ పిటిషన్ ను కొట్టివేయాలంటూ ప్రభుత్వ తరపు న్యాయవాది తన వాదనల్లో పేర్కొన్నారు. అయితే 3 వారాల వరకు దీనిపైన తాత్కాలిక స్టే విధించిన సందర్భంలో అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోరాదని హైకోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మరి ఇరువైపులా కౌంటర్లు కూడా 3 వారాల తర్వాత దాఖలు చేస్తారు. మరి ఆ తర్వాత ఎలాంటి ఉత్తర్వులు వెల్లడి అవుతాయన్నది మనం చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ శర్మ.